ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో విద్యా ప్రమాణాలు నానాటికి పతనమవుతున్నాయని ఆవేదన వ్యక్తమవుతున్న తరుణంలో కస్తూరి రంగన్ సారథ్యంలోని కమిటీ జాతీయ విద్యా విధాన ముసాయిదాను తాజాగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఒత్తిడి లేని చదివే లక్ష్యంగా పాఠ్య ప్రణాళిక, ఆటపాటలు, విద్యేతర అంశాలు, 2 సార్ల పరీక్షల విధానం నుంచి పాఠశాల, ఉన్నత విద్య దాకా అనేక మార్పులు చేయాలని ఈ కమిటీ సూచించింది. శిశు విద్య నుంచి ఇంటర్మీడియట్ దాకా పాఠశాల విద్యగాను, ఉన్నత విద్యలో విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి హోదా కళాశాలలు ఉండేలా కీలకమైన ప్రతిపాదనలు చేసింది. మొత్తంగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, నైతిక భావాలు, డిజిటల్ విద్య, భారతపై పరిజ్ఞానం ఉండేలా సిలబస్ని రూపొందించాలని కోరింది. అయితే దక్షిణాది రాష్ట్రాల నిరసనతో హిందీని తప్పనిసరి చేసే నిబంధనలను ఈ ముసాయిదా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో జాతీయ నూతన విద్యా విధానం ముసాయిదాలోని ముఖ్యాంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పివిఆర్కే మూర్తి గారు, శ్రీ గాయత్రి విద్యా సంస్థల చైర్మన్, విద్యావేత్త; డాక్టర్ పి మసూదన్ రెడ్డి గారు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం అధ్యక్షులు; డాక్టర్ జేఎస్ పరంజ్యోతి గారు, ఒయాసిస్ విద్యా సంస్థల చైర్మన్, విద్యావేత్త. మూర్తి గారు, ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ కస్తూరి రంగన్ సారథ్యంలో జాతీయ విద్యా విధాన ముసాయిదాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. మరి ఈ నివేదికలోని ముఖ్యాంశాలను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? కంప్లీట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీవ్యాంప్ చేసుకుని ఒక నూతన విధానంలోకి రావాలని చెప్పిన దగ్గర స్వాగతించదగిన విషయం అండి. సో ఈ అంశంలోకి వచ్చినప్పుడు మెయిన్గా చూసుకుంటూ వస్తే పాతదానికి ఇక్కడికి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి కొంత ప్రయారిటీ ఇచ్చి, లైక్ అంటే ఎడ్యుకేషన్ అట్ ది ఎండ్ ఆఫ్ 5th ఇయర్, అట్ ది ఎండ్ ఆఫ్ 6th ఇయర్ అని చెప్పింది కాకుండా, సో 3వ సంవత్సరం నుంచి కూడా విద్యార్థి పాఠశాలకు వెళ్ళాలి, అది కూడా దట్ ఈస్ ఏ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ అన్న టైప్లో దాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా దట్స్ ఎ వెరీ గుడ్ కన్సర్న్. లైక్ అంటే గతంలో మనకున్న 10+2+3 అంటే అది గ్రాడ్యుయేషన్ వరకు వెళ్ళింది. కానీ ఇప్పుడు అది ఈ 15 ఇచ్చినా కూడా గ్రాడ్యుయేషన్ కాకుండా 12th వరకే కట్ చేసుకున్నారు. సో అదేంటంటే ఆ 5 అనేది కిందకి ప్రిలిమినరీకి తీసుకొచ్చి, సో బిఫోర్ ది ఎంట్రీ ఇంటూ ది ఫస్ట్ క్లాస్, సో 3 years బిఫోర్ దట్, 2 years ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కలిపింది 5 years ఒక యూనిట్ అని, నెక్స్ట్ 3+3+4, సో ఆ లాస్ట్ 4 అనేది 9th, 10th, 11th, 12th అని చెప్పినది ఇవి విడగొట్టడం అనేది డెఫినెట్గా చాలా బెటర్గా కూడా ఉంది. ఇక్కడ ఏ సిస్టంలో అయినా కూడా టీచర్ షుడ్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. కానీ అది ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ ఏ విధంగా అవుతూ వచ్చిందని చెప్పారంటే, మనకి టీచర్ యొక్క రోల్ అనేది చాలా పరిమితమయ్యి ఆ టీచర్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ కంటే కూడా మిగిలిన అన్నిట్లో ఉపయోగపడడం అనేది చాలా ఎక్కువైంది. కానీ ఇక్కడ ఎంపవర్మెంట్ ఆఫ్ ది టీచర్ అంటే ఆ పదం వాడకుండా ఇన్స్టెడ్ ఆఫ్ ఎంపవర్మెంట్ సిపిడి అన్న పదాన్ని వాడుకుంటూ, సో అక్కడ టీచరే యాక్చువల్గా ప్రైమ్, లైక్ టు బిల్డ్ ది నేషన్ ఇన్ ఏ ప్రాపర్ వే టీచర్ షుడ్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది చాలా స్పష్టంగా డిఫైన్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి బీఈడి కాలేజ్, ఎంఈడి కాలేజ్ గురించి కూడా సో పూర్తిగా రీవ్యాంపింగ్ అని చెప్పిన దగ్గర, అంటే లైక్ గతంలో మనకి స్టాండ్ అలోన్ బీఈడి కాలేజ్ అనేది చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు స్టాండ్ అలోన్ బీఈడి కాలేజ్ అనేది వద్దు, ఆ వ్యవస్థను రద్దు చేసి సో అవి ఇంటిగ్రేటెడ్ టు ఎనీథింగ్, లైక్ ఒక యూనివర్సిటీ ఉంది అని అంటే దాంట్లో ఇంటిగ్రేట్ అయ్యి బీఈడి, ఎంఈడి అనేది. బికాస్ ఇప్పటి వరకు ఉన్న సిస్టమ్లో ఏమంటే అని చెప్పారంటే, టీచర్ ఎవరు వచ్చినా కూడా బై ఛాన్స్ వస్తున్నారు కానీ బై చాయిస్ రావట్లేదు. కానీ ఈ వ్యవస్థలో టీచర్ ఖచ్చితంగా బై చాయిస్ దే ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్. రెండోది ఇక్కడ ఏమని చెప్పినారంటే, ముఖ్యంగా ఈ టీచర్ని మిగిలిన పనులకు వాడబాకండి. అంటే ఎలక్షనీరింగ్కో ఇంకో దానికో వీటికి వాడొద్దు, రైట్? టీచర్ అని చెప్పానంటే తన యొక్క ముఖ్యమైన డ్యూటీ ఒక స్టూడెంట్కి ఏ విధంగా డెలివర్ చేయాలి. అది డెలివర్ చేసేటప్పుడు టెక్నాలజీ ఒక దగ్గర ఉంది, స్టూడెంట్ ఒక దగ్గర, లేదా టీచర్ ఒక దగ్గర ఉన్నారు. సో ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవట్లేదు. మనం ఏ కంట్రీ గురించి మాట్లాడుకుంటూ వచ్చినా కూడా దే ఆర్ ఇన్ టెక్నాలజీ వైజ్ 4th generation 5th generation ఉన్నారని చెప్పి అంటున్నాం. కానీ మనకి ఇండియా, భారతదేశం పరంగా క్లాస్ రూమ్లో టెక్నాలజీ అనేది ఐ థింక్ రేదర్ ఎట్ 0 or 1 వేర్ దేర్. ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి కంటిన్యూస్గా టీచర్ని ట్రైన్ చేసుకుంటూ వచ్చి, సో వాటికి ఇప్పుడు ఏదైతే అవైలబుల్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా, అంటే ఫ్రీ రీసోర్సెస్ని మనం తీసుకోవడం, వాటన్నిటి మీద కూడా చాలా బెటర్ అనాలిసిస్ అనేది ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా దీని మీద వర్క్ అయితే థరోగా విత్ ప్యూర్ హార్ట్ అది బాగా జరిగిందని చెప్పినది నా ఉద్దేశం. డాక్టర్ మసూదన్ రెడ్డి గారు, శిశు విద్య నుంచి ఇంటర్మీడియట్ దాకా పాఠశాల విద్యగా పరిగణించాలని, అలాగే ఉన్నత విద్యారంగంలో విశ్వవిద్యాలయాలు, స్వయం ప్రతిపత్తి కళాశాలలు ముఖ్యమైన పాత్ర పోషించాలని ప్రొఫెసర్ కస్తూరి రంగన్ కమిటీ కీలకంగా ప్రతిపాదన చేసింది. మరి ఈ కమిటీ విద్యారంగానికి సంబంధించి అనేక ముఖ్యమైన మార్పులు సూచించింది. మరి ఆ మార్పులను ఏ దృక్కోణంలో నుంచి పరిశీలించాలి? ఇది 1986 విద్యా విధానం తర్వాత విద్యా వ్యవస్థకు సంబంధించి మౌలికంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు
పోషించాల్సినటువంటి పాత్ర గురించి ఒక సమగ్రమైనటువంటి విధానపత్రంగా నేను భావిస్తూ ఉన్నా. టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ 2016లో ఇచ్చినటువంటి నివేదికను సమూలగ్రంగా పరిశీలించి కస్తూరి రంగన్ కొన్ని సూచనలు ఇందులో చేయడం జరిగింది. మేజర్గా ఈ యొక్క మొత్తం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 19 రకాలైనటువంటి సిఫారసులు ప్రధానమైనటువంటివి. విద్యా చట్టం ప్రకారం 5 సంవత్సరాల తర్వాతనే విద్యార్థిని పంపేయాలనేటటువంటి చట్టాన్ని మార్చి, ఏదైతే ఇది అసంఘటిత రంగంలో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క విద్యనంతా కూడా ఎక్కడన్నా చూడండి, ఎల్కేజీలు, యూకేజీలు ఇవన్నీ కూడా అసంఘటిత రంగంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా సంఘటిత రంగంలోకి తీసుకురావడం అనేటటువంటిది మొట్టమొదట ఆహ్వానించదగిన పరిణామం. మనం ప్రాథమిక పాఠశాలలు కానీ, ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కానీ, లేకపోతే ఉన్నత పాఠశాలలు కానీ, హయ్యర్ సెకండరీ పాఠశాలలు, ఇట్లా దేశవ్యాప్తంగా కొన్ని చూస్తున్నాం. వాటన్నింటినీ కూడా సమగ్రంగా సమీక్షించి వీటన్నిటికి అనుగుణంగా ఒక నూతనమైనటువంటి 10+2+3 విద్యా విధానాన్ని స్థానం లోపల 5+3+3+4 అనేటటువంటి ఒక విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. దాంతోపాటు ఏమంటున్నారు, స్కూల్స్ విల్ బి రీఆర్గనైజ్డ్ ఇంటూ స్కూల్ కాంప్లెక్సెస్ అంటున్నారు. అంటే ఆ కాంప్లెక్సెస్ను కూడా వీలైతే వేరుగా చేయాలనేటటువంటిది ఒకటి సూచన చేస్తున్నారు. దీనిపైన విస్తృతంగా చర్చ జరగాల్సినట్టు అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమగ్రంగా చర్చించి, యాజమాన్యాలతో సమగ్రంగా చర్చించి ఏ విధంగా మనం స్కూల్ కాంప్లెక్సెస్ మార్చడం అనేటటువంటిది ఎంతవరకు సాధ్యం అనేటటువంటిది చూడాలి. అయితే ఈ యొక్క కమిటీ సిఫారసులలో చాలా ముఖ్యమైనటువంటి ఆహ్వానించదగినటువంటి అంశాలు ఏంటంటే, ఒకటి, ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేటటువంటిది బాగుండాలంటే టీచర్ ఎడ్యుకేషన్ అనేది బాగుండాలి. కానీ ఇప్పుడు భ్రష్టు పట్టిపోయినటువంటి విద్యా వ్యవస్థలు అన్నిటిలో కనుక చూస్తే ఏదన్నా భ్రష్టు పట్టిపోయిందంటే అది టీచర్ ఎడ్యుకేషన్ భ్రష్టు పట్టిపోయింది. అంటే టీచర్ అనేటటువంటి ఎడ్యుకేషనే భ్రష్టు పట్టిన తర్వాత ఉత్తమ ఉపాధ్యాయుడిగా సమాజంలోకి వచ్చి ఉపాధ్యాయుడు విద్యార్థులను తీర్చిదిద్దేటటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి టీచర్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం నేను ఆహ్వానిస్తున్నాను. రెండవది ఏంటి అంటే, రాష్ట్రపతులు సైన్స్ ఫేర్కి వచ్చినా లేదా జాతీయ సైన్స్ కాంగ్రెస్లు జరిగినా మొట్టమొదట మాట్లాడేది ఏంటంటే భ్రష్టు పట్టిపోయింది రీసెర్చ్ అనేది. కాబట్టి జాతీయ స్థాయిలో నేషనల్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి 20,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ యొక్క రీసెర్చ్ అనేటటువంటిది దేశానికి చాలా ముఖ్యమైనది అనేటటువంటిది సూచించారు. మనం ఆహ్వానించదగినటువంటిది ఏంటంటే, ఈ యొక్క దీంట్లో ఎడ్యుకేషన్ అనేటటువంటిది ప్రాఫిటబుల్ యాక్టివిటీ కాదు, నాన్ ప్రాఫిటబుల్ యాక్టివిటీ. సో ఇంతకంటే మంచి రిపోర్టు ఈ విషయంలో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. అయితే భాషాపరంగా చూసినట్లయితే హిందీని తప్పనిసరి చేయాలని ముఖ్యంగా ఈ ముసాయిదాలో కీలకంగా ప్రతిపాదన చేశారు. అయితే దక్షిణాది రాష్ట్రాల నిరసనతో కేంద్ర ప్రభుత్వం ముసాయిదా నుంచి ఆ నిబంధన తొలగించింది. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నేనేమంటున్నానంటే, 3 లాంగ్వేజ్ ఫార్ములా మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి, చాలా మందికి అనుమానం. నోబడీ ఈజ్ అండర్స్టాండింగ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. వాట్ ఈజ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా? ఎవరైతే హిందీ మాట్లాడుతున్నారో వాళ్ళు హిందీతో పాటు ఒక దక్షిణ భాష భారతానికి సంబంధించిన భాష నేర్చుకోవాలి, ఒకటి. రెండు, ఎవరైతే హిందీ రాదో, హిందీ మాతృభాష కానటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వాళ్ళ యొక్క మాతృభాషతో పాటు హిందీ నేర్చుకోవాలనేటటువంటిది. అల్టిమేట్గా ఈరోజు తమిళనాడును చూపించి 3 లాంగ్వేజ్ ఫార్ములాను ఇచ్చేసారని, కానీ ఎంతమంది దక్షిణ భారతదేశ రాష్ట్రాలు హిందీ నేర్చుకుంటే అది పక్కన పెడదాం, కానీ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఎంతమంది ఈరోజు అదర్ దెన్ హిందీ నేర్చుకుంటున్నారు చెప్పండి? ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ ఫర్ సాంస్క్రిట్. సో కాబట్టి అల్టిమేట్గా ఈరోజు నేను దాని మీద డీటెయిల్ రీసెర్చ్ చేసిన, కానీ 3 లాంగ్వేజ్ ఫార్ములాను కేవలం తమిళనాడు బూచి చూపిస్తున్నాను అని అల్టిమేట్గా 3 లాంగ్వేజ్ ఫార్ములాను ఈరోజు డైల్యూట్ చేసినటువంటి దాంట్లో ఎక్కువ భాగము నార్త్ ఇండియన్స్కు ఉంది. డాక్టర్ ప్రాణజ్యోతి గారు, కస్తూరి రంగన్ కమిటీ అనేక విభిన్న అంశాలని తన ముసాయిదాలో పొందుపరిచింది. ముఖ్యంగా సిలబస్లో విద్యేతర అంశాలు, ఆటపాటలు, అలాగే 2 సార్ల పరీక్షా విధానం, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలను కూడా చొప్పించాలని చెప్పి ఈ కమిటీ ముఖ్యంగా ప్రతిపాదించింది. మరి వీటిని కనుక అమలు చేసినట్లయితే విద్యార్థుల్లో ఏ మేరకు ఒత్తిడి తగ్గి విద్య పట్ల ఆసక్తి, అనురక్తి ఏర్పడతాయి? కస్తూరి రంగన్ కమిటీని హృదయపూర్వకంగా వారు ఇచ్చినటువంటి నివేదికని ఆహ్వానిస్తున్నాను. రెండవది, ఏ దేశ అభివృద్ధి అయినా కూడా ఆ దేశ విద్యా సంస్థల యొక్క క్వాలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. భారతదేశపు విద్యా సంస్థలు అనగానే మనకు కొట్టొచ్చినట్టు చాలా పెద్ద గ్యాప్ కనబడుద్ది. ఎందుకంటే పల్లెటూర్లలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని, మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ని, ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని కనుక చూసినట్టయితే అక్కడ చదువుతున్నది భారతదేశ పిల్లలే, ఇక్కడ చదువుతున్నది భారతదేశ పిల్లలే. ఈ ఇద్దరు పిల్లల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం
రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నవారికి లేని వారికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని అంతరాన్ని తగ్గించటం కోసం టు మినిమైజ్ ద గ్యాప్ బిట్వీన్ ద హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ రాజ్యాంగం పనిచేయాలి. అది సాధించటం కోసం విద్య ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. కానీ దురదృష్టం ఏమిటంటే గత 70 సంవత్సరాలలో కూడా ఈ అంశాన్ని చాలా దుర్మార్గంగా పాలకులు విస్మరించిండ్రు. ఈ దేశంలో ఉన్నవారికి లేని వారికి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించే దిశలో విద్యా విధానం రూపొందించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత చాలా చాలా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే ఎన్ని సబ్జెక్ట్స్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాము అనే దానికంటే ఆ సబ్జెక్టును బోధించగలిగినటువంటి ఉపాధ్యాయులు అభ్యాసం చేయగలిగినటువంటి పరికరాలు ఎంత మట్టుకు మన పాఠశాలల్లో అందుబాటులో ఉన్నవి అనేది చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ మెన్ అండ్ మెషినరీ ఎప్పుడైతే ఆ మెథడాలజీ ఇంక్లూడ్ చేయటం జరుగుద్దో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చినప్పుడు తప్పకుండా, ఎందుకంటే ఇతర దేశాల సిలబస్ కరికులంతో పోల్చుకుంటే మన దేశాల సిలబస్ కరికులం చాలా చాలా న్యూనంగా లో క్వాలిటీలో ఉంది. ఆ క్వాలిటీకి మనం రీచ్ కావాలి అని అంటే ఖచ్చితంగా మన పిల్లలు వచ్చేటటువంటి జాబ్ మార్కెట్లో, ఇంటర్నేషనల్ జాబ్ మార్కెట్లో ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి పిల్లలతో సమాన స్థాయిలో పోటీ పడాలంటే ఈ అంశాలన్నీ కూడా నేర్చుకొని వెళ్ళాలి. అంటే ఇప్పుడు కేవలం కరికులం అంటే విద్యారంగ అంశాలు మాత్రమే కాదు, సబ్జెక్ట్స్ మాత్రమే కాదు, ఇతర అంశాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ నాన్ కరికులర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా వీటిలో పిల్లలు నిష్ణాతులు అయినప్పుడే వీళ్ళ లోపల ఒక సమగ్రమైనటువంటి మానసిక అభివృద్ధి అనేది జరుగుద్ది. అందుకు ముఖ్యంగా పునాదులు మొదటి 6 సంవత్సరాలలోనే వేయబడతాయి. కాబట్టి చాలా తక్కువ ఏజ్లో ఉన్నటువంటి సమయంలో నుంచే, అంటే 3 సంవత్సరాల వయసు నుంచే సరి అయినటువంటి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 85% 6 to 7 ఇయర్స్ లోపే జరుగుతున్నది. కాబట్టి ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో లెర్నింగ్ పాత్వేస్ అనేటి ఖచ్చితంగా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ టైంలో విభిన్నమైనటువంటి సబ్జెక్ట్స్ ద్వారా బోధించబడేటటువంటి విద్యా కరికులం ఏదైతే ఉందో అది పిల్లల్లో ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధిని తీసుకొస్తుంది అని చెప్పేసి భావించి ఈ ప్రతిపాదన చేశారు. ఇది ఆహ్వానించదగినటువంటి ప్రతిపాదన. విద్యారంగ నిరంతర పర్యవేక్షణకు సంబంధించి ప్రధానమంత్రి చైర్మన్గా జాతీయ విద్యా మిషన్ ఏర్పాటు చేయాలని కస్తూరి రంగన్ కమిటీ చాలా ముఖ్యమైన ప్రతిపాదన చేసింది. మరి ప్రధానమంత్రి స్థాయిలో ఈ తరహా కమిటీ ఏర్పాటు చేయడం వల్ల విద్యారంగం ఏ విధంగా పురోగమనంలో పయనిస్తుంది, ముఖ్యంగా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగానికి మేళవించాలని కూడా ఈ కమిటీ గట్టిగా నొక్కి వక్కాణించింది. అందుకు సంబంధించి ఈ ముసాయిదాలో అధ్యాయం 19ని కూడా కేటాయించింది. మరి ఆ అంశాలను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? గతంలో అంటే వెరీ లాంగ్ బ్యాక్ మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పినది ఐఏఎస్ ఏ విధంగా ఉందో ఐఏఎస్ అనే కాన్సెప్ట్ కూడా ఉండింది. సో తర్వాత ఉత్తరోత్తర దాన్ని అంత రీప్లేస్ చేసుకుంటూ ఎడ్యుకేషన్కి ఒక ప్రయారిటీ అనేది లేకుండా సో ఒక కన్సర్న్ అంటే అది ఉండటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వ్యవస్థలో హిస్టరీతో పాటు ఎప్పుడైతే రన్ అవుతూ వస్తున్నారో ఎవరైతే డిసిషన్ ఆర్ పాలసీ మేకర్స్ అనేవాళ్ళు సో ఖచ్చితంగా భౌగోళికంగా ఎక్కడ ఏ మార్పు జరిగినా కూడా ఆ మార్పుని ఇన్కార్పొరేట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఏర్పడుతుంది. సో మనకి భారతదేశంలో అది ఆ విధంగా జరగలేదు కాబట్టి సో దానివల్ల టెక్నాలజీ వైజ్ ఒకళ్ళు ముందుకెళ్ళారు, ఒకళ్ళు వెనక్కి వచ్చారు, లేదా టెక్నాలజీ వైజ్ టీచర్ బాగా వెనకబడి ఉన్నాడు, ఆ నెక్స్ట్ జనరేషన్లోకి అందుకోవడానికి రాలేదు అన్నది వచ్చింది. కానీ అది కాకుండా మొదటి నుంచి కూడా ఇదే విధంగా ఉండి లైక్ అంటే కామన్గా ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన ఈ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాపర్గా డిఫైన్ చేసి ఆ స్టాండర్డ్ ఆ టీమ్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చినప్పుడు డెఫినెట్గా మిగిలిన కంట్రీస్తో పోల్చుకున్నప్పుడు ఎక్కడ బాగుందో ఆ సిస్టమ్ ఇక్కడ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు పిఎం నేతృత్వంలో అటువంటి కమిటీ ఏర్పడుతుంది అని చెప్పానంటే డెఫినెట్గా దానికి ఒక పాజిటివ్గా అదే లైన్స్లో వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. టెక్నాలజీ పరంగా కూడా చూసుకుంటూ వచ్చినప్పుడు సో ఇప్పుడు ఆల్రెడీ దీనికి NETF అంటే నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ ఫోరం అని చెప్పినది ఒకటి ఏర్పరిచారు సో ఈ కమిటీ ప్రకారం. సో ఆ ఫోరం ఏదైతే ఉందో ఆ ఫోరం అని చెప్పినది ప్రతి టెక్నాలజీకి సంబంధించిన ప్రతి డెసిషన్ని కూడా వీళ్ళు చేస్తున్నారు. IIT ముంబై కంప్లీట్గా వీడియో కంటెంట్ అనేది ఇచ్చింది. కానీ ఆ వీడియో కంటెంట్ ఎలా ఉంది ఏంటి ఎలా వాడుతున్నామో అని దగ్గరికి వచ్చేటప్పటికి అది ఫ్రీ రిసోర్స్ కింద తయారవుతుంది కాబట్టి వాడుకలో గ్యాప్ ఉంది. అలాగే ప్రతి స్కూలు కూడా ఇవాళ టెక్నాలజీ పెరిగింది కాబట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ వాడాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఒక అవగాహన లేదు.
లేకపోవడం వల్ల ఎవరు ఏ ప్లాట్ఫామ్ వాడాలి, దాన్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, సో ఈ కరికులంని ఏ విధంగా దాంట్లో చూపిస్తాము, అదేవిధంగా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అయినప్పుడు ఈ ఆన్లైన్ ప్రక్రియలో కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఒక స్కూల్లో ఎటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి, సో అది ఏ విధంగా మ్యాచ్ అవుతుంది. అంటే ఇవాళ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటప్పుడు ఏ స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లం హార్డ్వేర్. అలాగే ఇప్పుడు చాలా ప్రభుత్వ పాఠశాలలో హార్డ్వేర్ లేదా అని చెప్పారంటే చాలా హార్డ్వేర్ ఉంటుంది, కానీ ఈ హార్డ్వేర్ ఏ విధంగా వాడాలి అన్న దగ్గర దెర్ ఇస్ ఎ గ్యాప్. హార్డ్వేర్ ఏ విధంగా వాడాలి అనే గ్యాప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది పెట్టి ఉపయోగం లేకుండా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే కొత్తగా ఒక కమిటీ ఫామ్ అయ్యి టెక్నాలజీకి సపరేట్ వింగ్గా తీసుకుని సో దాన్ని ఆ విధంగా ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తున్నారో ఆ ప్రాసెస్లో ఎంపవర్మెంట్ ఆఫ్ ది టీచర్, అంటే టీచర్ని టెక్నాలజీ పరంగా పూర్తిగా పర్ఫెక్ట్ చేసి ఎక్కడ ఏది ఉంది, ఐప్యాడ్ కానీ లేదా ఇంకేదైనా యాప్స్ కానీ ఎడ్యుకేషన్ యాప్స్ కానీ థరోగా ఎలా వాడాలి అన్న దగ్గర పూర్తిగా నాలెడ్జ్ అనేది ఇంపార్ట్ చేసేదానికి ఒక రీసెర్చ్ వింగ్ను కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. డాక్టర్ వసంత్ రెడ్డి గారు, విద్యార్థులకు అభ్యాసం అధ్యయనం అనేవి ఎంత ముఖ్యమైనవో ఉపాధ్యాయులకు నైపుణ్యం శిక్షణ అనే ముఖ్యాంశాలు కూడా అంతే ప్రధానమైనవి. విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన దక్కాలంటే ఉపాధ్యాయ విద్య ఏ విధంగా ప్రక్షాళన చేయాలి? విద్యా వ్యవస్థ అనేటటువంటిది విద్యార్థులతో పాటు అధ్యాపకుల యొక్క నైపుణ్యం పైన, శక్తి పైన, వారికి ఉండేటటువంటి శిక్షణ పైన, అదేవిధంగా డే టు డే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలనేటటువంటి అభిలాష పైన ఆధారపడి ఉంటుంది. కానీ అల్టిమేట్గా ఈ 40 సంవత్సరాలలో ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు అనేటటువంటివి కేవలము ఉద్యోగ కల్పనకు ఒక సర్టిఫికేట్ కోర్సుగా మారిపోయినాయి. అల్టిమేట్గా ఈ యొక్క విధానం అనేటటువంటిది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. వీటన్నిటికీ యూనివర్సిటీస్కి ఈవెన్ గ్రాడ్యుయేషన్ నుంచే ఎడ్యుకేషన్ పైన ఉండేటటువంటి విధంగా 4 ఇయర్స్లో కోర్సు పెట్టాలని ఉపాధ్యాయ శిక్షణా సంస్థల యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతులపైన తీవ్ర ఆందోళన ఈ కమిటీ వ్యక్తం చేసినట్టుగా మనకు అర్థమవుతున్నది. ఒకటి, టీచర్ మంచిగా ఉండాలి, ఆ టీచర్ టైం టు టైం అప్డేట్ కావాలి. అదేవిధంగా మూర్తి గారు చెప్పినట్టుగా ఐటీ అనేటటువంటిది కనుక టీచర్ ఉపయోగించుకుంటే ఖచ్చితంగా తన యొక్క శక్తి సామర్థ్యాలని ఇంకా విద్యార్థులకు ఇంకా ఎక్కువ అందించడానికి అవకాశం ఉంది. టెక్నాలజీ కెనాట్ రిప్లేస్ ఏ టీచర్, కానీ అల్టిమేట్లీ టెక్నాలజీ అనేటటువంటిది టీచర్కి అనేటటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్ కింద ఉపయోగపడితే విద్యార్థులు పొందేటటువంటి లాభం అంతా ఇంత కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కంకరెంట్ లిస్ట్, అండ్ ఎడ్యుకేషన్ కంకరెంట్ లిస్ట్తో పాటు ఈరోజు ప్రభుత్వ ప్రైవేటు రంగాల యొక్క సమిష్టి కృషితోటే భారతీయ విద్యా విధానం అనేటటువంటిది ముందుకెళ్తుంది. కాబట్టి కేవలము జూన్ 30 లోపల మీ యొక్క అభిప్రాయాలు తెలపండి అనేటటువంటిది కాకుండా ఈ యొక్క సంప్రదింపులు అనేటటువంటిది ముఖ్యంగా మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు. దీంట్లో కొన్ని ఉదాహరణకు కాంప్లెక్స్లు రాత్రి కట్టడం సాధ్యం కాదు. అదేవిధంగా ప్రైవేటు విద్యారంగంలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. ఇప్పుడు కొన్ని పర్టికులర్ ఎడ్యుకేషన్ చూస్తే 80% ఈజ్ అండర్ ప్రైవేట్ సెక్టర్. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇంకా కొంచెం దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ జరిగే విధంగా ఎప్పుడైతే కంకరెంట్ లిస్ట్ ఉందో రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు, ఉదాహరణకు తమిళనాడు గవర్నమెంట్ రేజ్డ్ 1 వాయిస్, సో అఫ్కోర్స్ వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. కాబట్టి అటువంటి విషయాలన్నిటికీ కూడా ఒకటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటితోటి చర్చలు జరపడం అవసరం. 2, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వెదర్ గవర్నమెంట్, ప్రైవేట్, యూనివర్సిటీస్ ఎవరైనా కానీ వాళ్ళందరితోటి ఇంకా కొన్ని 2 నెలలు చర్చ చేసి ఒక సమగ్రమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకొస్తే బాగుంటుంది అనేటటువంటిది. అందులో అన్నీ కూడా ఆహ్వానించదగినటువంటి విషయాలు ఉన్నాయి. కొంతమంది సాంస్క్రిట్ పైన ఆందోళన చెందుతున్నారు, వాళ్ళకి సాంస్క్రిట్ అంటేనే భయం ఉంది. సో సాంస్క్రిట్ అంటే దే ఆర్ ఇంటర్ప్రిటింగ్ ఇన్ సమ్ అదర్ వే. సో అటువంటి వాళ్ళకు కూడా అటువంటిది ఏం లేదని చెప్తే తప్పేం లేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే జూన్ 30 లోపల హడావిడిగా చేసేదానికంటే రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులందరినీ పిలిచి మాట్లాడడం కానీ, వాళ్ళు రాష్ట్రంలో ఉండేటటువంటి స్టేక్ హోల్డర్లతో మాట్లాడడం కానీ, కొంత టైం ఇచ్చి అవసరమైతే ఇంకో 1-2 మంత్స్ దీనికి సంబంధించి ప్రజలలో చర్చ జరిపి, స్టేక్ హోల్డర్లతో చర్చ జరిపి ప్రభుత్వం ఫైనల్ విధానం ప్రకటిస్తే బాగుంటుంది అనేటటువంటిది నాకు ఉద్దేశం. చివరిగా డాక్టర్ పరంజ్యోతి గారు, 2030 సంవత్సరం నాటికి విద్యారంగానికి సంబంధించిన వ్యయం 20% మేరకు పెంచాలని చెప్పి ముఖ్యంగా ఈ కమిటీ కీలకంగా ప్రతిపాదన చేసింది. అక్కడితో కాకుండా క్రమంగా విద్యారంగానికి పెట్టుబడులు పెంచాలనేది కమిటీ కీలకంగా ప్రస్తావన చేసింది. ఈ కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలు చేయడం ద్వారా స్థూలంగా విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుంది, ఏ విధంగా ప్రక్షాళన చెందుతుంది? ఇప్పటి వరకు భారతదేశంలో 6-7% మాత్రమే మన జీడిపిలో ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేస్తూ వస్తున్నాం. అది చాలా దుర్మార్గమైనటువంటి పెట్టుబడి. ఎందుకంటే అందుకే కదా మన ప్రభుత్వ పాఠశాలల
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుంది అనేది మనం గమనించినట్టయితే నిన్న మొన్నటి వరకు పిల్లలు కూర్చోవటానికి సరిగ్గా బెంచీలు కూడా లేనటువంటి పరిస్థితి. అభివృద్ధి చెందిన దేశాల గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఫిన్లాండు, సౌత్ కొరియా, జపాన్, కెనడా ఇట్లాంటి దేశాలు ఏవైతే విద్యారంగంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఉన్నాయో ఈరోజు మనం వీ నీడ్ నాట్ రీఇన్వెంట్ ద వీల్, అంటే చక్రాన్ని మళ్ళీ కనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైతే మంచి విధానాలు అమల్లో ఉన్నవో ఆ అమల్లో ఉన్నటువంటి విధానాలను ఆ దేశాల్లో నుంచి మనం తీసుకొని మన సామాజిక, భౌగోళిక, ఆర్థిక, కల్చరల్ కాంటెక్స్ట్కి వాటిని కొంచెం అడాప్టేషన్ చేసుకొని చేయగలిగితే చాలా బాగుంటుంది. అందులో ఒకానొక అంశం ఏమిటి అంటే అలా ప్రపంచంలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలు కలిగినటువంటి దేశాలన్నీ కూడా 20% కంటే ఎక్కువ జీడిపిని వాళ్ళ దేశాల్లో విద్యారంగం మీద ఖర్చు చేస్తున్నారు. ఇంకా మనము అంటే 2030 నాటికంటే ఇది చాలా ఆలస్యమే నా దృష్టిలో ఇది చాలా ఆలస్యమే. అయినప్పటికీ ఆహ్వానించదగ్గటువంటి అంశం. ఎందుకు అంటే పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఇతర దేశాలతో పోల్చుకుంటే, కనీసం శ్రీలంకతో పోల్చుకుంటే కూడా మన పాఠశాలల్లో కావాల్సినంత మౌలిక వసతులు లేవు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద అసలు మన ఫండింగ్ అనేదే ప్రాపర్గా లేదు. అయితే స్థూలంగా చూస్తున్నట్లయితే కస్తూరి రంగన్ కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలు చేయడం ద్వారా విద్యారంగం ఏ విధంగా ప్రగతి పథంలో పయనిస్తుంది, ఏ విధంగా ప్రక్షాళన చెందుతుంది? తప్పకుండా ఎప్పుడైతే నిధులు వస్తాయో ఆ నిధుల సద్వినియోగం జరుగుతుందో, ఆ నిధుల సద్వినియోగం ద్వారా సరి అయినటువంటి ఒక మంచి కమిట్మెంటు ఉన్నటువంటి ఉపాధ్యాయులు లేదా సిబ్బంది ఈ రంగంలోకి వస్తారో, ఎప్పుడైతే చక్కటి రీసెర్చ్ జరుగుతుందో, ఎప్పుడైతే పాఠశాలలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా ఒక క్వాలిటీ సెంటర్స్గా ఆవిష్కరింపబడతాయో అలాంటి ప్లేసెస్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు అంతర్జాతీయ నివేదికలు ఏం చెప్తున్నాయి? రావాల్సినటువంటి అంటే 2020 వరకు ప్రపంచంలో 80 కోట్ల మంది నిరుద్యోగులు వాళ్ళు చదివినటువంటి చదువుతో సంబంధం లేని, అంటే సంబంధం ఉన్నటువంటి నైపుణ్యాలు లేని విద్యతో ఉండేటటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. దాంట్లో మెజారిటీ వాళ్ళు భారతదేశంలో నుంచి ఉండబోతున్నారు. అంటే మనం చదువుతున్నటువంటి చదువు, మనకి ఇచ్చేటటువంటి డిగ్రీలు, మనం కలిగే నైపుణ్యాలకి ఏ సంబంధం లేదు. దీన్ని ఏమంటారు అంటే వాట్ ద ఇన్స్టిట్యూషన్ ఈజ్ గివింగ్, వాట్ ద ఇండస్ట్రీ ఈజ్ రిక్వైర్డ్, దెర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్. ఈ రెండింటి మధ్య మిస్ మ్యాచ్ ఉన్నది. అంటే పొందుతున్నటువంటి డిగ్రీ ఏ నైపుణ్యాలను కలిగి ఉండాలి అని నిర్దేశిస్తుందో ఆ నైపుణ్యాలు ఇవ్వలేని చదువు ఏం చదువు అండి. అలా ఇవ్వలేకపోవటానికి కారణం ఏమిటి అంటే సరి అయినటువంటి మౌలిక వసతులు లేకపోవటం. సరి అయినటువంటి మౌలిక వసతులు ఎందుకు లేవు అంటే సరి అయినటువంటి నిధులు సమకూర్చలేకపోవటం, సరి అయినటువంటి సిబ్బంది నియామకం లేకపోవటం, సరి అయినటువంటి పర్యవేక్షణ లేకపోవటం, సరి అయినటువంటి దిశలో ఎప్పటికప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రమాణాలకు తగినట్టుగా మన విద్యా ప్రమాణాలు, మన విద్యా సంస్థల ప్రమాణాలు పెరుగుతున్నాయా లేదా చూసేటటువంటి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ విల్ లేకపోవటం. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. పిల్లల్లో ఉండే సహజసిద్ధమైన ప్రతిభా పాఠవాలు వెలికితీసే విద్యాభ్యాసంతోనే విద్యార్థుల్లో సృజన, వికాసం సాధ్యమవుతాయి. శాస్త్రీయ దృక్పథం, నైతిక భావాలు, డిజిటల్ విద్య అందిస్తే ఆధునిక భారతాన్ని అర్థం చేసుకుని ఉత్తమ పౌరులుగా రూపొందుతారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.